ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునే వారికి తీపి కబురు. ఈసారి ఒకరోజు ముందుగానే పింఛన్ ప్రభుత్వం చేతికి అందిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియలో కీలకమైన మార్పులు చేసింది. పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 2,000 రూపాయలు ఉన్న పింఛన్ 4,000కు పెంచింది. దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచింది. పింఛన్లను ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ ఆదివారం లేదా పండగ రోజు వస్తే ముందు రోజునే పింఛన్ పంపిణీ చేస్తారు. ఒకవేళ సెలవు రోజులు పండుగలు వస్తే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తుంది. ఈసారి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేసింది. జూన్ 1న ఆదివారం సెలవు ఉంది. అందుకే ఒకరోజు ముందుగా అంటే మే 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మే 31 ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇస్తారు. లబ్ధిదారులు ఎవరు సచివాలయానికి లేదా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మే 31న డబ్బులు తీసుకోలేకపోతే జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చు. మే 31 పింఛన్లు పంపిణీ చేయాలి కాబట్టి దీనికోసం సచివాలయం ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి మే 30న డబ్బులు డ్రా చేస్తారు. పింఛన్ తీసుకునేవారు ఈ మార్పుని గమనించాలని అధికారులు సూచించారు.